హలో ఆల్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా నేను జిమ్ జాయిన్ అయ్యాను అని చెప్తున్నారు. జిమ్ జాయిన్ అవ్వడమే కాదు, గంటల తరబడి జిమ్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే చాలా మందికి ఒక అవగాహన ఉండట్లేదు, జిమ్ ఎంతసేపు చేయాలి, జిమ్ చేయడం వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అండ్ ఈ మధ్య మనం కొన్ని వీడియోస్ చూస్తున్నాం, న్యూస్లో చూస్తూనే ఉన్నాం. జిమ్ చేస్తూ చేస్తూ స్ట్రోక్తో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. యువత ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. అసలు దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. జిమ్ ఎంతసేపు చేయాలి, జిమ్లో టైం స్పెండ్ చేయాల్సిన టైం ఎంత, అండ్ జిమ్ చేసేటప్పుడు ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం తెలుసుకుందాం. మన 10TV స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, ఫిజియోథెరపిస్ట్. డాక్టర్తో మాట్లాడదాం. అసలు జిమ్కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి అనే డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. డాక్టర్, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరూ జిమ్లో జాయిన్ అవుతున్నారు చాలా ఉత్సాహంగా. జిమ్ ఎంతసేపు చేయాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది మాత్రం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతున్నారు. జిమ్ ట్రైనర్ ఏదైతే చెప్తారో దాన్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. దీనివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ స్ట్రోక్తో పడిపోయిన విజువల్స్ కానీ మనం అవన్నీ కూడా చూస్తున్నాం న్యూస్లో. సో ఎలా చూడాలి దీన్ని, ఏం చెప్తారు? ఫస్ట్ అండి, జిమ్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో డెఫినెట్గా రెండు విషయాలు గుర్తుంచుకొని చేయాలి. ఒకటండి, ఫస్ట్ వార్మప్స్తో స్టార్ట్ చేయాలి జిమ్ని. జిమ్ చేశాక తను ఏదైతే ఎక్సర్సైజ్ ఆ రోజు సెలెక్ట్ చేసుకొని చేస్తారో, లైక్ అప్పర్ లింబా, లోవర్ లింబా, కార్డియో చేస్తారా, బ్యాక్ చేస్తారా, అలాంటి సెలెక్ట్ చేసుకొని మొత్తం అయిపోయాక కూల్ డౌన్ కూడా చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. వార్మప్ ఎంత ఇంపార్టెంటో కూల్ డౌన్ కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడు చాలా మటుకు వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ని నివారించవచ్చు. ఓకే, అంటే జిమ్లో మెయిన్ చేయకుండా ఉండే మిస్టేక్ ఏంటి? ఎవ్రీడే జిమ్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే రెగ్యులర్గా కామన్ మిస్టేక్ ఏంటి? కంపల్సరీ వార్మప్ చేయాలండి. మీరు చేసే ఎక్సర్సైజ్ తర్వాత కూల్ డౌన్ కూడా చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే జిమ్ ట్రైనర్ ఒక డైట్ ఇచ్చేస్తాడు వెళ్ళగానే, సో దాన్ని ఫాలో అవుతుంటారు. న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్లకుండా ఓన్లీ జిమ్ ట్రైనర్ని నమ్ముకొని చేసి అనారోగ్య సమస్యల పాలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మీరేం చెప్తారు యాజ్ ఎ డాక్టర్? అవునండి, చాలామంది ఈ పొరపాటు జరుగుతుంది. చాలా ప్లేస్లలో మేము కూడా చూస్తున్నాం. సార్, మా జిమ్ ట్రైనర్ ఈ వే ప్రోటీన్ ఇచ్చారు, ఈ ప్రోటీన్ తీసుకోమన్నారు, ఈ ప్రోటీన్ షేక్స్ వాడమన్నారు, అండ్ డిఫరెంట్ డైట్స్ చెప్తున్నారు. మీ బాడీ ఇండెక్స్, మీ BMI తరపున చెక్ చేసినాకనే మీకు ఇలాంటి ఫుడ్ ఇవ్వాలి. అది ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కానీ ఒక డైటీషియన్ కానీ మీకు సజెస్ట్ చేస్తే మీరు వాడండి. బట్ కొంతమంది ఆ ట్రైనర్ మాత్రం జిమ్లో ట్రైనర్ కావచ్చు, జిమ్లో హీ వాజ్ బెస్ట్ కావచ్చు, బట్ ఫుడ్ విషయంలో మాత్రం హీఈస్ నాట్ బెస్ట్. కంపారేటివ్ వాళ్ళకు ఏది లాభం అవుతుందో చాలా మటుకు ఈ మధ్య జిమ్స్లో మనం చూస్తున్నాం. డిఫరెంట్ ప్రోటీన్ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళు ఏ ప్రోటీన్ అయినా సజెస్ట్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక అడ్వర్టైజింగ్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. వాటి మాయలో పడకుండా మీ జాగ్రత్త మీరు తీసుకొని మన రెగ్యులర్ డైట్లో కూడా చాలా మట్టుకు మంచి ఫుడ్స్ ఉన్నాయి. మన న్యాచురల్ ఫుడ్స్ చాలా ఉన్నాయి మన డైట్లో. వాటిని వాడుతూ ప్రోటీన్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మజిల్ బల్క్ కూడా చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్, జిమ్ జాయిన్ అవుతున్నారు, గంటల తరబడి జిమ్లోనే గడుపుతున్నారు. సో దీనివల్ల ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉందా? అసలు జిమ్లో ఎంతసేపు వర్కౌట్ చేయాలి పర్ డే, ఒక రోజులో? డెఫినెట్గా అండి, చాలామందికి ఈ విషయం తెలీదు. వితౌట్ ఎనీ సజెషన్ ఇనిషియల్లో ఏమవుతుంది అంటే మనకు చాలా ఎనర్జీ ఉంటుంది ఇనిషియల్ డేస్లో. ఫస్ట్ 1 వీక్ విగరస్గా చేసేసి సడన్గా బాడీ పెయిన్స్ వచ్చాయి ఇవన్నీ ఆపేస్తారు. అలా ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. జిమ్ స్టార్ట్ చేసినప్పుడు స్లోగా స్టార్ట్ చేయండి. స్లోగా ఫస్ట్ స్ట్రెచ్చింగ్స్ ఇచ్చేసుకొని వార్మప్ చేసుకుంటూ అలా స్టార్ట్ చేసి బేసిక్ ఎక్సర్సైజ్, బేసిక్ వెయిట్స్తో చేయండి. లో వెయిట్స్ అయినా సరే బేసిక్ వెయిట్స్తో రిపిటేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. గ్రాడ్యువల్గా మీ జిమ్ టైమింగ్ని పెంచాలి. ఒకటేసారి మీరు జిమ్ టైమింగ్ పెంచడం వల్ల మీ బాడీ మీద స్ట్రెయిన్ పడి స్ట్రెస్ ఫీల్ అయ్యి హార్ట్లో కూడా పంపింగ్ తగ్గుతుంది, మజిల్స్ వీక్ అవ్వడం జరుగుతుంది, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, అండ్ చాలామంది బాడీ బిల్డ్ చేసే వాళ్ళు ఎక్కువగా జిమ్లో కనబడుతుంటారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం, చాలా చోట్ల చూస్తున్నాం, జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు, స్ట్రోక్ వచ్చి స్పాట్లో చనిపోతున్న సిచ్యువేషన్స్ చూసాం. అంటే ఓవర్గా జిమ్ చేయడం వల్లనే ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయా? అంటే ఓన్లీ బాడీ బిల్డ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇలా స్ట్రోక్స్ వస్తున్నాయా, లేదంటే నార్మల్ జిమ్ చేసే వాళ్ళలో కూడా ఇది మీరు చూసారా? లేదండి, చాలా స్ట్రోక్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, వివిధ కారణాలు. అందులో ఒకటి, చాలామంది బాడీ బిల్డర్స్కి లేదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్న టైంలో, బికాస్ వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, లో బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, హై బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, డయాబెటిక్ అయి ఉండొచ్చు, చాలా కారణాలు ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు బ్లడ్ పంపింగ్ అనేది పెరుగుతుంది బాడీలో. ఓకే,
ఆ టైంలో ఈ హార్ట్ స్ట్రోక్స్, మన హార్ట్ అంత రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ హార్ట్ స్ట్రోక్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కేవలం జిమ్ చేసేటప్పుడని కాదు, మేబీ దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఆ జిమ్ చేసే టైంలో అది బయటపడుతుంది. ఓకే, అంటే మనకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తుంది అంటే ఓవర్గా జిమ్ చేస్తున్నారు మీరు అని మన బాడీ మనకి ఏదైనా ఇండికేషన్ ఇస్తుందా? బాడీ మనకి చెప్పే ఛాన్స్ డెఫినెట్గా ఇస్తుందండి. చాలా మట్టుకి మన బాడీ మనకు ముందే ఇండికేషన్ ఇస్తుంది. ఒకటి స్ట్రెస్, స్వెట్, ఓకే, పెయిన్, ఇలాంటి ఇండికేషన్స్ మన బాడీ మనకి ఇస్తుంది. మనం దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ మన బాడీ కూడా రిలాక్సేషన్ టైం కంపల్సరీ ఇవ్వాలి. కంటిన్యూస్గా జిమ్ చేయమని మేము కూడా ఎవరికి చెప్పము. కంపల్సరీ 1 or 2 days బ్రేక్ తీసుకోండి ఇన్ బిట్వీన్ జిమ్ అని ఏ ఫిజియోథెరపిస్ట్ అయినా సరే, ఏ డాక్టర్ అయినా చెప్తారు. ఓకే, అంటే జిమ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ లేదా? వెయిట్ లాస్ అవ్వాలంటే జిమ్కే వెళ్ళాలా? ఏం చెప్తారు? లేదండి, చాలా మార్గాలు ఉన్నాయి. డైట్లు ఉన్నాయి, మంచి మంచి డైట్స్, న్యాచురల్ డైట్స్ ఉన్నాయి మన ఫుడ్ హ్యాబిట్స్లో. ఆ డైటింగ్ చేసుకుంటూ నార్మల్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ అలాంటివి చేసుకుంటూ, లేదా ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లైక్ టెన్నిస్ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ అలాంటివి చేసుకుంటూ కూడా తగ్గొచ్చు. అండ్ యోగా ఆసనాలు ఉన్నాయి. మన భారతదేశంలో పుట్టింది యోగా. ఆ యోగాలో కూడా చాలా మార్గాలు ఉన్నాయి వెయిట్ తగ్గడానికి. అలాంటివి చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది స్టెరాయిడ్స్ తీసుకొని జిమ్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాడీని బిల్డ్ చేయడం కోసం చాలామంది యూస్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి, ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారండి. బిఫోర్ 90s, 1900 కంటే బిఫోర్ కూడా చాలామంది బాడీ బిల్డర్స్ ఉన్నారు. అవును, ప్రపంచవ్యాప్తంగా చాలామంది బాడీ బిల్డర్స్ ఉన్నారు. కానీ అప్పుడు ఎలాంటి స్టెరాయిడ్స్ లేవు. వాళ్ళు న్యాచురల్ ఫుడ్, మనకు దొరికే ఫుడ్ తినుకుంటూనే ప్రోటీన్తో వాళ్ళు బాడీ బిల్డింగ్ చేశారు. బట్ ఇప్పుడు జనరేషన్ ఏంటి అంటే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా నాకు మజిల్ కావాలి, ఇన్స్టెంట్గా 6 pack కావాలి అనే దాన్ని ఆశతో ఈ ప్రోటీన్స్ అనేటివి, ప్రోటీన్ షేక్స్ అనేటివి తీసుకొని ఈ స్టెరాయిడ్స్, అందులో స్టెరాయిడ్స్ కూడా యాడ్ చేసుకొని విగరస్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ వస్తుంది అనే ఉద్దేశంతో స్టెరాయిడ్స్కి అలవాటు పడుతున్నారు. దానివల్ల డెఫినెట్గా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, చాలా మటుకు ప్రతి హెల్త్ ఇష్యూ, చాలామందికి స్టెరాయిడ్ తీసుకున్న వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ స్టామినా తగ్గుతుంది, వాళ్ళకి ఈజీగా ఇరిటేట్ అవుతారు, కోపం వస్తుంది. ఇలాంటి చాలామందిలో అది చూసాం మేము. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే జిమ్ చేస్తుంటే డీహైడ్రేట్ అయిపోతుంటారు. సో డీహైడ్రేట్ అయిపోవడం వల్ల కూడా స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అండి. మన బ్రెయిన్, మన హార్ట్, దానికి కావాల్సిన వాటర్ కూడా మనం అందించాలి. ఆ డీహైడ్రేషన్ మన బాడీని బట్టి, మన బిఎంఐ బట్టి మన బాడీకి ఎంత వాటర్ అవసరం, మినిమం యావరేజ్ తీసుకుంటే 6 to 7 liters పర్ డే ప్రతి హ్యూమన్ బీయింగ్కి, ఒక అడల్ట్కి అది అవసరం. మినిమం ఆ క్వాంటిటీ అయినా తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న యూత్ ఏంటి అంటే బాడీ మజిల్ పెరగడానికి ఆ ప్రోటీన్ ఎక్కడ వెళ్ళిపోతుందో అనే భయంతో, 6 pack తగ్గిపోతుందని భయంతో వాళ్ళు డీహైడ్రేట్ అవుతున్నారు. సెలెక్టెడ్గా డైలీ ఇన్ని వాటర్ తీసుకోవాలని తీసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ కిడ్నీ ఫంక్షనింగ్ ఫెయిల్ అవుతుంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి, హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవర్ వర్కౌట్ చేస్తారు, ఇంటికి వచ్చి బాడీ పెయిన్స్ వస్తున్నాయనే కంప్లైంట్స్ వస్తుంటాయి. అంటే ఇది బాడీ పెయిన్స్ మళ్ళీ తగ్గుతాయా, లేదంటే ఇది ఇంకా ఏదైనా అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందా? ఈ ఓవర్ వర్కౌట్ చేసి వచ్చే బాడీ పెయిన్స్ ఏం చెప్తారు దీనికి? అదే అండి, నేను ఫస్ట్ చెప్పాను, ఎప్పుడైనా మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు స్లోగా స్టార్ట్ చేయాలి. ఓకే, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు. ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళలో బాగా పనిచేస్తుంది. ఇమీడియట్గా ఓవర్ స్ట్రెస్ అయ్యి ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఈరోజు ఫ్రీ ఉంది నేను ఎక్సర్సైజ్ చేస్తాను 3 hours 4 hours కంటిన్యూస్ జిమ్లో ఉంటాను, డెఫినెట్గా వాళ్ళకు మన బాడీ అది రిసీవ్ చేసుకోవాలి. దానికి సరిపడా ప్రోటీన్ మన బాడీలో ఉండాలి ఆ టైంలో. అది తీసుకోకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ఏం చేసి జిమ్ చేస్తారు, ఇమీడియట్ రెస్ట్ తీసుకుంటారు. ఆ పెయిన్స్ తగ్గడానికి మళ్ళీ స్టెరాయిడ్స్కో, పెయిన్ కిల్లర్స్కో వాటికి అలవాటు అవుతున్నారు. ఓకే, అలా చేయకూడదు. అది చాలా మన బాడీని మనమే డ్యామేజ్ చేసుకున్నారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఉమెన్ కూడా ఇప్పుడు జిమ్లో చాలామంది జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, వర్కౌట్స్ చేస్తున్నారు. అంటే ఫిట్నెస్ బాగుండాలి అని చెప్పి. సో వీరికి గైనిక్కి సంబంధించి ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఓవర్ జిమ్ చేయడం వల్ల? చెప్తున్నాం కానీ యూటీఐ మెయిన్. ఉమెన్స్లో అయితే యూటీఐ ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డైట్ కంట్రోల్ కానీ, ప్రోటీన్ తీసుకోవడం కానీ, అండ్ వాటర్ ఇంటేక్ తక్కువ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే, డీహైడ్రేషన్ వల్ల. అండ్ వాళ్ళకు
బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది చాలామంది లేడీస్లో. అవన్నీ చూసుకుంటూ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ మార్చుకుంటూ చేసుకోవాలి. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే జిమ్ జాయిన్ ప్రతి ఒక్కరు కూడా ప్రోటీన్ 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 తినాలి, ఎగ్స్ తింటారు, చికెన్ తింటారు, ప్రోటీన్ మీదే పడుతుంటారు కదా. అసలు జిమ్ చేసే ఒక పర్సన్కి ఎంత ప్రోటీన్ అవసరం పర్ డే? మేడం, బాడీకి ప్రోటీన్ ఒకటే కాదు, బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్, మినరల్స్ ప్రతిదీ అవసరం. ఈవెన్ ఫ్యాట్స్ కూడా అవసరం, గుడ్ ఫ్యాట్స్ కూడా అవసరం. అవన్నీ దొరికే ఫుడ్డే తీసుకోవాలి. జనరల్గా వీళ్ళు ప్రోటీనే తీసుకోవడం ఎందుకు అంటే వాళ్ళకి మజిల్ బల్ పెరగడానికి ప్రోటీన్ కోసం చూస్తారు. అదొకటే సరిపోదు, దానితో మనకు ఫ్యాట్స్ అవసరం. మంచి ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ బాడీకి అవసరం. కాల్షియం, మెగ్నీషియం, ఈ ప్రతిదీ మన బాడీకి అవసరం. మన ఫుడ్లోనే ఇవన్నీ దొరుకుతాయి. మనకి ఎంత అవసరమో అది మన బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది. అండ్ ఈ మధ్య మనం చూస్తున్నాం ఫిట్నెస్ కోసం అంటే ఒకరిని చూసి ఒకరు పిల్లలు, చిన్న పిల్లలు కూడా జిమ్లో వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు. అసలు జిమ్లో జాయిన్ అవ్వాలంటే ఏజ్ ఎంత ఉండాలి మినిమం? యాజ్ ఎ డాక్టర్గా ఏం చెప్తారు? మేడం, మనిషి మనం పెరుగుదల అట్ ద ఏజ్ 18 to 21 years వరకు ఉంటుంది. ఓకే. ఐ సజెస్ట్ యాజ్ ఎ డాక్టర్ 18 years లోపల వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ అని చేయొచ్చు ఎక్సెప్ట్ వెయిట్ లిఫ్టింగ్స్ అండ్ ఆల్. వాళ్ళు అన్నీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, యోగా, సైక్లింగ్, గేమ్స్ కానీ ఏవైనా చేయొచ్చు. బట్ 18+ ఐ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ జిమ్ ఫర్ బాడీ బిల్డింగ్. ఎందుకంటే బాడీకి ఆ మజిల్ గ్రోత్ పెరిగే టైం ఉన్నది. దాని హైట్, దాని విడ్త్ ఉంటుంది. అది పెరిగే టైంని మనం స్ట్రక్ చేయొద్దు దాన్ని. ఓవర్ జిమ్ కూడా చాలా మంది చేస్తున్నారని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ఓవర్ జిమ్ చేయడం వల్ల మెటబాలిజం మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా అండి. మీరు డే అంతా వర్క్ చేయాల్సింది మిమ్మల్ని ఒక 2 hours ఈ డే అంతా వర్క్ అంటే చేస్తుందా? బాడీ తట్టుకోదు కదా. సేమ్ అది కూడా అంతే. మన మెటబాలిజం డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మనం ఓవర్గా వర్కౌట్ చేస్తున్నాం అని మనకు తెలిసినప్పుడు, బాడీ పెయిన్గా ఉన్నప్పుడు, ఇంకా మనకు అవ్వట్లేదు, మన బాడీ ఏదో హింట్ ఇస్తుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయే అంతవరకు కూడా వస్తుందంటారా జిమ్ చేయడం వల్ల? డెఫినెట్గా వస్తుందండి. చాలామంది పెయిన్స్తో మా దగ్గరకు వస్తారు. సార్ మేము జిమ్లో జాయిన్ అయ్యాం, 1 week అవుతుంది, కాళ్ళు వస్తలేదు, మెట్లు ఎక్క రావడం లేదు, మెట్లు దిగ రావడం లేదు, ఇలాంటి కంప్లైంట్స్తో వస్తారు. వాళ్ళకి ఏంటంటే స్లోగా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఒకటేసారి 100 repetitions ఫస్ట్ 10 చేయండి. చేసే ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్గా 10 చేయండి. మీకు ఈరోజు ఎనర్జీ ఉంది 100 చేస్తా అంటే 100 repetitions చేస్తాను ఆ ఎక్సర్సైజ్ అనేది తప్పు. 10 చేయండి, దాన్ని స్ట్రెస్ చేయకండి, ఆ మజిల్స్ని స్ట్రెస్ చేయకండి, వేరే మజిల్కి వర్కౌట్ చేయండి, డివైడ్ చేయండి ఆ వర్క్ని. అట్లా చేసుకుంటూ పోతే ఏం కాదు. బట్ ఇన్ సమ్ కండిషన్ చాలామంది మేము పేషెంట్స్ చూసాం, జిమ్కి వెళ్ళిన 1 week 10 daysకి మా దగ్గరగా సార్ జిమ్ జాయిన్ అయ్యాను, ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి, మానేశాను. ఓకే, ఇదే కంప్లైంట్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓవర్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, ఓవర్గా జిమ్ చేయడం, బాడీ పెయిన్స్ తెచ్చుకోవడం, ఇదే ఇలా కంటిన్యూ చేయడం వల్ల మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉందా, అనారోగ్య సమస్యలు? డెఫినెట్గా వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ అయితే ఆ ఎక్సర్సైజ్ చేయలేము కదా, అంత ఓవర్గా కంటిన్యూగా లైఫ్ లాంగ్ చేయం. యంగ్ ఏజ్లో వాళ్ళు చేయగలుగుతారు, బట్ ఆఫ్టర్ సమ్ ఏజ్ దే హ్యావ్ టు డిక్రీజ్ ద ఎక్సర్సైజ్. దానికి ఒక ట్రైనర్తో స్పెషల్గా ట్రైన్ అవుతూ తగ్గించుకోవడం కూడా బెటర్. ఎలా స్పెషల్గా ట్రైన్ అవుతూ పెరుగుతారో అలాగే స్పెషల్గా ట్రైన్ అవుతూ తగ్గాలి. ఓకే. ఒకటేసారి ఎక్సర్సైజ్ ఆపేయడం కూడా మంచిది కాదు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎన్ని వాటర్ తాగాలి? ఎందుకంటే జిమ్లో ఎక్కువగా వర్కౌట్ చేస్తుంటారు, స్వెట్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి నార్మల్గా ఉన్న పర్సన్కి, జిమ్ పర్సన్కి వాటర్ క్వాంటిటీ పెంచాలా? డెఫినెట్గానే స్వెట్టింగ్ ఉంటుంది, బాడీ డిహైడ్రేట్ ఉంటుంది. నేను చెప్పింది మినిమం 6 to 7 liters. జిమ్కి వెళ్ళే వాళ్ళకి అట్లీస్ట్ 8 to 9 liters దాకా వెళ్ళొచ్చు. ఓకే. సో ఉమెన్ అయినా సరే ఎక్కువ వెళ్ళాల్సిందే అంటారు. అంటే ఫర్ ఎవ్రీ 10 kgs 1 liter ఆఫ్ వాటర్ క్యాల్కులేషన్, రఫ్ క్యాల్కులేషన్ అని చెప్పి ఫర్ ఎవ్రీ 10 kgs ఆఫ్ ద బాడీ 1 liter ఆఫ్ వాటర్. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అంటే ఏజ్డ్ పీపుల్ ఏజ్ వరకు జిమ్ చేయొచ్చు. యాజ్ ఎ డాక్టర్గా ఏం చెప్తారు? యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా మీరు ఏం చెప్తారు? మేడం, జిమ్లో చాలా టైప్స్ ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది, నార్మల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, కార్డియో ఉంటుంది. అందరూ అన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు, బట్ అకార్డింగ్ టు దేర్ పర్సనాలిటీ అండ్ దేర్ మజిల్ స్టామినా, వాళ్ళ మజిల్ హెల్త్ బట్టి ఎక్సర్సైజ్ డిజైన్ చేయబడుతుంది వాళ్ళకు. ప్రతి ఒక్కరూ లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే వరకు బాడీకి ఎక్సర్సైజ్ అవసరం. ఓకే. అండ్ మనం కొంతమందిని చూస్తుంటాం, జిమ్కి వెళ్తారు, నో వెయిట్ లిఫ్టింగ్, ఓన్లీ కార్డియో మాత్రమే చేసి వస్తుంటారు. సో దానివల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా?
మేడం వెయిట్ లాస్ అవ్వడం పక్కన పెడితే దే విల్ బి లిటిల్ హెల్తీ కంపేర్ టు అదర్ పర్సన్స్, నార్మల్ పర్సన్స్ హూ డజంట్ డూ ఎనీ యాక్టివిటీస్, దే విల్ బి లిటిల్ హెల్తీ. ఓకే. ఇంకొకటి ఉమెన్ కూడా ఎక్కువగా జిమ్లో జాయిన్ అవుతున్నారు మేడం, గైనిక్ ఇష్యూస్తో పాటు. అంటే బర్త్ ఇవ్వాలి కాబట్టి ఒక ఉమెన్ చైల్డ్కి, సో దానికి రిలేటెడ్గా ఓవర్ వర్కౌట్ వల్ల ఏమన్నా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చా? ఓవర్ వర్కౌట్స్, ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి చేస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉండవచ్చు, కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉమెన్ చేస్తే మేడం వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళకి మేము చూసినంత మట్టుకి చాలామంది ఎవరైతే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారో వాళ్ళకి నార్మల్ డెలివరీస్ కూడా జరిగాయి. ఓకే. అది కూడా చూసాం మేము. ఓకే. జిమ్ చేయడం వల్ల, జిమ్ అండ్ నార్మల్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు నార్మల్ డెలివరీస్ అయ్యి చూసాము. ఎవరైతే వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారు, మొన్న రీసెంట్ ఒక ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ అట్ ద ఏజ్ ఆఫ్ 20, బాడీ బిల్డర్ తను, అట్ ద ఏజ్ ఆఫ్ 20 హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఓకే. 20 ఏజ్లో, అట్ ద ఏజ్ ఆఫ్ 20. తను ఏం తీసుకున్నారో, ఫుడ్ ఏం జరిగిందో తెలియదు, స్ట్రెస్ ఉందా, బట్ షీ ఈజ్ అ వెరీ గుడ్ బాడీ బిల్డర్. ఓకే. ఇంకొకటి ఏంటంటే జిమ్లో జాయిన్ అయ్యి వర్కౌట్ చేసే అవగాహన ఉన్న ఉమెన్ కొంతమంది ఉంటే, అసలు కొంతమంది ఉమెన్ అసలు జిమ్ కానీ వర్కౌట్ కానీ లేదంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా నార్మల్గా ఇంటి పని చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో జాబ్స్ ఉంటే జాబ్ చేసుకుంటూ బిజీ అయిపోతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మేడం ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ జెనెటిక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇఫ్ దే ఆర్ ఫిట్నెస్లీ ఫ్రీ వాళ్ళు అన్ని రెగ్యులర్ వాళ్ళ యాక్టివిటీస్ యాక్టివ్గా చేసుకుంటే వాళ్ళకి ఏం రాదు, ఏమవదు. బట్ ఏం చేయకుండా ఈ మధ్య సిట్టింగ్ జాబ్స్ వల్ల ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్ స్ట్రెస్తో ఉంటారో వారికి మాత్రం కొలెస్ట్రాల్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఒబెసిటీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఏదైనా సర్జరీ జరిగి ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళు ఆ తర్వాత జిమ్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా? మేడం పోస్ట్ సర్జరీ వాళ్ళకైనా ఏ సర్జరీ దాన్ని బట్టి మీరు మీ ఫిజియోథెరపీ దగ్గరున్న ఫిజియోథెరపీ కన్సల్ట్ చేయండి. హీ విల్ గైడ్ యూ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. రెండు చెప్తారు. మీరు ఎలా రికవర్ కావాలి అండ్ రికవర్ అయినాక మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా క్వాలిఫైడ్ థెరపిస్ట్ కలవండి, డెఫినెట్లీ హీ విల్ గైడ్ యూ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది జిమ్లో టైం స్పెండ్ చేస్తారు, ఆఫీస్కి వెళ్ళిపోయి ఈ హడావిల్లో ఉండి నిద్ర అనేది తగ్గించేస్తున్నారు. దీనివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందని నేను విన్నాను, ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది మేడం. స్లీప్ అనేది మన నిత్య జీవితంలో ఒక పార్ట్. అది డెఫినెట్గా స్లీప్ ఆ టైం మనం దానికి బాడీకి ఆ రెస్ట్ పీరియడ్ కూడా మనం ఇవ్వాల్సిందే. ఫిజికల్గా మనం బాడీని ఎంత యూజ్ చేస్తామో అదే బాడీకి రిలాక్సేషన్ కూడా అంతే అవసరం, మైండ్కి కానీ బాడీకి కానీ. అండ్ ఇంకొక మేజర్ డౌట్ ఏంటంటే జిమ్కి వెళ్ళగానే ఇమీడియట్గా వెయిట్ లిఫ్టింగ్ డోస్ పెంచేస్తూ ఉంటారు. 1 kg అలా స్టార్ట్ చేయకుండా ఓకే నాకు ఆ స్టామినా ఉంది నేను చేసేస్తా అని చెప్పి ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తుంటారు కదా, సో మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? మేడం అలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. మంచి ట్రైనర్ దగ్గరికి వెళ్ళి లో వెయిట్స్ హై రిపిటేషన్స్, 1 kgతోని మీరు 5 kgs పట్టుకొని 10 రిపిటేషన్ చేసే కంటే 1 kg పట్టుకొని 50 రిపిటేషన్స్ చేయండి. మీ బాడీలో స్టామినా పెరుగుతుంది, మజిల్ టెన్షన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ హెవీ మజిల్స్ లిఫ్ట్ చేసి దాన్ని స్ట్రెచ్ చేస్తే కొన్నిసార్లు మజిల్ టెన్షన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అక్కడ మజిల్ డ్యామేజ్ అవుతుంది. ఓకే. అండ్ ఫుడ్ పోర్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జిమ్తో పాటు మనం తీసుకునే ఫుడ్, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా, ఫుడ్ పోర్షన్ ఎలా ఉండాలి జిమ్ చేసే వాళ్ళకి? అన్నీ ఉండాలి మేడం, చెప్తున్నా. ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, బ్యాడ్ ఫ్యాట్స్ ఉండాలి, విటమిన్స్, మినరల్స్, ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఇట్ గివ్స్ మంచి విటమిన్ డి ఇస్తుంది. ఇలాంటివి జిమ్కి వెళ్ళే వారికి కంపల్సరీ అవసరం. వాళ్ళు స్వెట్ చేస్తారు, సో వాళ్ళ బాడీ డీహైడ్రేట్ కాకుండా వాటర్ కూడా మెయింటైన్ చేయాలి. కొన్నిసార్లు షుగర్స్ లో అవుతాయి ఓవర్ వర్కౌట్స్ వల్ల, షుగర్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలాంటివి రెగ్యులర్ వాళ్ళ బాడీని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ అన్నీ సమకూలంగా సమానంగా బాడీకి ఎంత అవసరమో అంత ఉండాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఓవర్గా వెయిట్ లిఫ్టింగ్కే కావచ్చు, వాట్ ఎవర్ కార్డియో చేసేటప్పుడు నార్మల్గా ఏమైనా యాప్స్ చేసేటప్పుడు ఏదన్నా పట్టేయడం ఇదైపోవడం జరుగుతుంటుంది కదా, సో అలాంటి టైంలో 1 day రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి జిమ్ చేసే వాళ్ళని చూస్తుంటాం. సో అప్పుడు ఏమైనా రెస్ట్ తీసుకోవాలా లేదంటే ఇమ్మీడియట్గా మళ్ళీ జిమ్ చేయడం వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా? లేదు మేడం, డిపెండ్స్. మనకి ఏ యాంగిల్లో వాళ్ళకి పట్టుకుంది, ఏ మజిల్ క్యాచ్ అయింది అనేది చూసుకొని కొన్ని రెస్ట్తో తగ్గిపోతాయి. అదే చెప్తున్నాను కదా, ఓవర్ స్ట్రెస్ ఆర్ ఓవర్ టెన్షన్, ఆ మజిల్లో టెన్షన్ పెరుగుతున్నా ఇలాంటివి పట్టుకోవడం అలాంటివి జరుగుతాయి. దానికొకటి ఫస్ట్ రెస్ట్,
దెన్ మైల్డ్ స్ట్రెచ్చింగ్స్ అలాంటివి చేసుకొని దాన్ని రికవర్ చేసుకోవచ్చు. ఓకే. రెస్ట్ ఇవ్వాలి. ఆ మజిల్ ఎంత టైం తీసుకుంటే ఆ టైం తీసుకున్నంత వరకు రెస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ హీ హ్యాస్ టు స్టార్ట్. ఓకే. జిమ్ చేయడం వల్ల కొన్ని మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ చెయ్యకుండా ఇంట్లోనే మనం వర్కౌట్ చేయడము, జిమ్కి వెళ్ళడం లేదంటే ఇంట్లో వర్క్ చేయడం, ఈ రెండింటి మధ్య తేడాలో ఏది బెటర్, మీరేం చెప్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ మేడం. ప్రతి మనిషి డిఫరెంట్. ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక్కొక్కరిలా ఉంటుంది. ఒకరు నైట్ అంతా వర్క్ చేసి డే అంతా పడుకుంటారు, ఒకరు డే అంతా వర్క్ చేసి నైట్ అంతా పడుకుంటారు, ఒకరు కంప్లీట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు సిస్టమ్ ఉన్నట్టు ఉంటారు, కనీసం సన్లైట్ కూడా పడదు వాళ్ళకు, ఒకరు కంప్లీట్ సన్లైట్లో వర్క్ చేయాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ హిస్ ప్రొఫెషన్ అండ్ హిస్ ఫ్యామిలీ, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రతి మనిషికి ఏదో రకంగా బాడీకి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అవసరం. అట్లీస్ట్ ఉదయం లేసే సన్ రైజ్ అన్న మన మీద పడాలి, దాంతో కొంచెం ఉన్న చెమట రావాలి. ఓకే. అంటే మనం జిమ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం వెళ్ళబోయే జిమ్ చూస్ చేసుకోవడం కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ జిమ్లో అన్నీ ఉన్నాయా, అక్కడ జిమ్ ట్రైనర్ ఎలా ఉన్నాడు, కొన్ని జిమ్స్లో న్యూట్రిషనిస్టులు కూడా ఉంటుంటారు కదా, కొంతమంది నార్మల్గా జిమ్కి వెళ్ళిపోయి ట్రైనర్ చెప్పింది చేసేస్తుంటారు. సో జిమ్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? మీ జిమ్ సెలెక్ట్ చేసుకోండి, మీ ట్రైనర్ తను ఏం సర్టిఫైడ్ ట్రైనరో తెలుసుకోండి, వాట్ ఈస్ సర్టిఫికేషన్. మీరు జిమ్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. వెదర్ టు బిల్డ్ యువర్ బాడీ, వెదర్ టు మెయింటైన్ యువర్ బాడీ, ఆర్ జస్ట్ కార్డియో అవన్నీ బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకొని ఫిట్గా ఉండడానికి వెళ్తున్నారా, మీరు డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి మీ ట్రైనర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అండ్ కృతి కేర్ రిహాబిలిటేషన్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, సో ఏమేమి అందిస్తున్నారు మీరు? కృతి కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ న్యూలీ ఓపెన్ అయిందండి, అండ్ ఐఎమ్ ద ఫౌండర్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఫర్ దట్. అండ్ మా దగ్గర అండి పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎక్కువ ఉంటుంది. ఇట్ వాజ్ కంప్లీట్ రిహాబిలిటేషన్ సెంటర్. ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, ఫిజియోస్, నర్సెస్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, వీళ్ళందరూ అవైలబుల్ ఉంటారు అక్కడ. వీళ్ళందరూ కలిసి స్ట్రోక్ రీహాబ్స్ కానీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎలాంటిది అవసరం ఉన్నా, ముఖ్యంగా ఎల్డర్లీ కేర్, పెద్దవాళ్ళకు కూడా మా దగ్గర ఇప్పుడు డే కేర్ ఎలా పిల్లలకు ఉంటుంది, మా దగ్గర ఎల్డర్లీ కేర్ ఉంటుంది. చాలా ఇప్పుడు చాలామంది ఇంట్లో పెద్దవారు ఒక్కరే ఉంటున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా రిస్క్. ఆ కేర్ కూడా మేము కృతి కేర్ ద్వారా ఇస్తున్నాము. అండ్ చాలామంది స్ట్రోక్ రీహాబ్ ద్వారా మా దగ్గర క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ క్లయింట్ ఏరియా ఫ్రమ్ దెమ్. అండ్ చాలామంది రికవర్ అయ్యి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలామంది రికవర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. జిమ్కి సంబంధించి అసలు జిమ్ని చూస్ చేసుకునే దగ్గర నుంచి ఓవర్గా జిమ్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, అసలు జిమ్ ఎంతసేపు చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్ కానీ చాలా చక్కగా మా 10TV ప్రేక్షకులకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. సో వ్యూయర్స్ చూసారు కదా, జిమ్కు వెళ్తున్నామనే కాదు, ఇప్పటివరకు డాక్టర్ మాట్లాడింది మనం విన్నాం కదా. సో జిమ్కి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సేఫ్గా జిమ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10TV.